పహల్గాం ఉగ్రదాడిని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. కేవలం హిందువులనే టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు నరమేధం సృష్టించారన్నారు. ప్రతీకార చర్య చాలా డేంజర్గా ఉంటుందన్నారు. పాక్ చర్యలను అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టాలంటున్న బీజేపీ మహిళా కార్పొరేటర్లతో మా ప్రతినిధి రాణా ఫేస్ టు ఫేస్. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఇప్పటికే వ్యతిరేకిస్తున్న నేపథ్యం, ఇప్పటికే ఖండిస్తున్న నేపథ్యంలో ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులందరూ కూడా క్యాండిల్ ర్యాలీ చేశారు. దాంతోపాటు ఇక్కడ నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కాబట్టి పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యను కూడా వాళ్ళు ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన మహిళా నేతలు కూడా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఈ ఉగ్రదాడిని వాళ్ళు ఎలా చూస్తారు? ఎందుకంటే నిన్న ఆ వీడియోలు చూసిన తర్వాత ప్రతి ఒక్క మహిళలు కూడా చలించిపోయారు. ఎందుకంటే అక్కడ కులాలకి మతాలకి అక్కడ సంబంధం లేదన్నట్టుగా కేవలం ఒక హిందువులను మాత్రమే నిన్న టార్గెట్ చేసి అక్కడ కాల్ చేసినటువంటి విధానాన్ని మహిళలు ఏ విధంగా చూస్తారో ఒకసారి మాట్లాడదాం. నిన్న చూసారమ్మా వీడియోస్లో కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వారు హనీమూన్కి వెళ్తే అక్కడ హిందూ అనే నెపంతో అతన్ని కాల్ చేశారు. ఆ ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఆ కన్నీళ్ళు మామూలుది కాదు. ఎట్లా చూస్తారు నిన్న ఉగ్రచర్యని? చాలా బాధాకరం అండి. నిన్న వాళ్ళు ఎంతో సంతోషంగా మరి ఒక టూరిస్ట్ స్పాట్ అని కాశ్మీర్కి వెళ్ళి అంతా ఎంజాయ్ చేస్తుంటే సడన్గా అలాంటి ఒక పిడుగు లాంటి అందరూ అట్లా గుంపులుగా వచ్చి వారి పైన అటాక్ చేయడం చాలా బాధాకరం. కానీ ఆ మహిళ అనే ఆమె ఎంత బాధాకరంగా తన బాధ వెలగొడుతుందంటే, తను కొత్తగా పెళ్ళై అక్కడ ఎంజాయ్ చేయడానికి రావడం వల్ల ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా భావించినాం మేము కూడా. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్పుడే వచ్చి ఇంత ఎంజాయ్ చేస్తుంటే ఇలాంటి సంఘటన జరగడం ఎంతో విషాదకరం. అలాగే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇది ఇప్పటి నుంచే కాదు, తరతరాల నుంచి ఇది జరుపుకొస్తుంది. కానీ 10 సంవత్సరాల నుంచి ఇలాంటి అటాక్స్ ఏవి జరగలేదు. మా మోడీ గారు ఎలాంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఎలాంటివి జరగకుండా ఇన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది చాలా కన్నింగ్గా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. దీనిపైన మేము అందరం కూడా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని. ఎందుకంటే ఈ అటాక్స్ అనేది జరగకుండానే అన్ని చర్యలు తీసుకున్నా కానీ ఎలా వీళ్ళు అంత ఆర్మ్డ్ ఫోర్సెస్ లాగా డ్రెస్సెస్ అయ్యి 200 మంది అటాక్ చేసిర్రు. అండ్ వాళ్ళు అసలు తెలియకుండానే వాళ్ళ పైన అటాక్ చేయడం జరిగింది. కానీ అది హిందువులు కుల మతం అని చూడకుండా హిందువులనే ఎన్నుకురు. మరి ఆ ఐడి కార్డులు చూసి హిందువులనే ఎన్నుకున్నారు. ఎందుకు ఇలాంటి దేశాలు పెంచుకుంటున్నారు హిందువుల పైన మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు హిందువుల మహిళలు పిల్లలు అని చూడకుండా కూడా అసలు ఇంత క్రూరంగా కిరాతకంగా చెప్పడం జరిగింది. ఎంత బాధాకరమైన విషయం అంటే మహిళలను చూడకుండా అంత కిరాతంగా చంపడం చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తున్నాము. బెంగళూరు సంబంధించిన మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళారు. ఆ మహిళ అంటుంది నన్ను చంపేశాను కానీ మా ఆయన్ని మాత్రం చంపకండి అనేసి కూడా వేడుకున్నా కూడా వాళ్ళ ఆయన్ని చంపేశారు. ఎట్లా చూస్తారు ఒక మహిళా పర్సెప్షన్లో ఒక హిందువుల్ని టార్గెట్ చేసి ఈ రకమైన నరమేధ సృష్టించడం? ముందుగా ఇలాంటి బాధాకర విషయం గురించి మనం ఈ విధంగా మాట్లాడుకోవడం చాలా బాధగా ఉంది. కానీ ఫ్యామిలీస్ని ఒక మతాన్ని ఈ విధంగా టార్గెట్ చేసి వాళ్ళకి ఏమి అభం శుభం తెలియదు, అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనే సిచ్యువేషన్లో వాళ్ళు ఉండడం, వీళ్ళు సడన్గా రావడం వాళ్ళని చంపడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లా ఇంతమందిని పొట్టన పెట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుందో మనకైతే తెలియదు. కానీ అల్లకల్లోలాలు సృష్టించి మనుషులల్లో మతాల మధ్యలో విభేదాలు లేవనెత్తడం, అంతేకాకుండా మీరు వేరు మీ రిలీజియన్ వేరు మా రిలీజియన్ వేరు అని ఇంకోసారి వాళ్ళు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయడం, వీటన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ విధంగా వాళ్ళు ఎన్నిసార్లు దొంగ దెబ్బ తీసినా కానీ మనము ప్రతిసారి వాళ్ళకి ఆన్సర్ చేయడం జరుగుతుంది. అయినా కానీ వాళ్ళకి బుద్ధి రావడం లేదు. ఈసారి చేసిన దానికి మాత్రం వాళ్ళు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దానికి ధీటైన సమాధానం మా నరేంద్ర గారు కానీ అమిత్ షా గారు కానీ తప్పకుండా ఇస్తారు. తప్పకుండా వాళ్ళు మాత్రం దీనికి శిక్ష అనుభవించాల్సిందే. గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం కాశ్మీర్ కానీ అన్ని ప్రాంతాల్లో కూడా చాలా బాగా అభివృద్ధి చెంది నిజంగా టూరిస్ట్ స్పాట్గా కూడా ఉంది. చాలా మంది టూరిస్టులు కూడా పెరిగారు. ఈ సమయంలో ఒక్క హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని ఈ రకమైనటువంటి నరమేధ సృష్టించడం ఎట్లా చూస్తారు ఒక హిందూగా? జై శ్రీరామ్. మీరు ఇప్పుడు అడిగారు కదండి, మన కాశ్మీర్ ఇప్పుడు అందంగా తయారవుతుంది ఎందుకు ఇట్లా టార్గెట్ చేశారని అంటున్నారు కదా. ఇప్పుడు నేను కూడా అదే ప్రశ్నిస్తున్నానండి. ఇప్పుడు ఇంత మంచిగా అందరూ కూడా మంచి తరుణంలో కాశ్మీర్లో ఉన్నటువంటి
370 ఆర్టికల్ రద్దయిన తర్వాత కాశ్మీర్ ఎంత అందంగా తీర్చిదిద్దిందో, అందరూ ప్రతి ఒక్కరు కూడా అక్కడ కాశ్మీర్లో చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి అందరూ కూడా టూరిస్ట్ స్పాట్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేచర్ని ఆస్వాదిస్తున్న తరుణంలో ఇటువంటి మేకవన్నె పులుల్లాగా నిజంగా పచ్చిగా చెప్పాలి అని అంటే ఒక గాడిద ఒక పులి తోలును కప్పుకొని వచ్చి అటాక్ చేసినట్టుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినటువంటి టెర్రరిస్టులు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి మన హిందువులను మరీ టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులను ఐడెంటిటీ కార్డు చూసి కూడా కావాలని చెప్పేసి ఐడెంటిటీ కార్డు చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ ప్రతి ఒక్కరిని కూడా అక్కడ హతమార్చడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి సమాజంని కేవలం హిందువులే దొరుకుతారా వీళ్లకు? మీకు వాళ్ళని చంపుతున్నప్పుడు మీ పిల్లలు గుర్తుకు రావట్లేదా? మీ భార్యలు గుర్తుకు రావట్లేదా? మీ తల్లులు గుర్తుకు రావట్లేదా? ప్రతి ఒక్కళ్ళు కూడా మానవులు, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ కుటుంబాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలు ఉంటుంది. ఆ టైంలో మీకు గుర్తుకు రావట్లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? హిందువులు అనేది ఒక టార్గెట్టా? మీకు అంతగా ఉంటే కనుక వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మీరు ఏదన్నా చేయాలనుకుంటే అక్కడ సాధించి ఇక్కడికి రండి. అంతేగాని ఇక్కడ భారతదేశంలో వచ్చి ఇజ్జేయద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాను. బీజేపీకి సంబంధించిన మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా చాలా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీరు టార్గెట్ చేయడానికి ఒక హిందువులే దొరికారా, లేకపోతే ఇతర మతస్థులపైన చేయకూడదు? ఎందుకంటే పైగా భారత్లోకి వచ్చి మీరు దాడి చేయడం దానికి ప్రతిచర్య అయితే చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే మా అగ్రనాయకత్వం కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. గతంలో పుల్వామా దగ్గర ఏ రకమైనటువంటి దాడి జరిగిందో దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ ఏదో చేశారో దానికంటే డబల్ ఈసారి ట్రీట్మెంట్ మీకు ఉండబోతుందంటే కూడా మహిళా కార్పొరేటర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.